ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి లైవ్లో చూద్దాం. సేమ్ ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే లాభం వస్తుందో అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీలో సరిపోతూ ఉంది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దీని నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనీవే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. దాంట్లో కరెక్ట్గా ప్యాకేజ్ చేసుకుంటే ఇండస్ట్రీస్కి ఏమి ఇవ్వాలి ఏమిటి అనేది అక్కడ ముఖ్యమంత్రి గారు, అక్కడ క్యాబినెట్ కరెక్ట్గా డెసిషన్ తీసుకొని కరెక్ట్గా కనుక ముందుకు వెళ్ళిపోతే ఇక మన అభివృద్ధికి ఎక్కడా కూడా ఆటంకం అనేది జరగదు. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ సూపర్వైజేషన్ అనేది ఇంతకుముందు అనుకున్నదే, దాన్ని కూడా నిర్ధారించారు. మనం అడిగింది ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ గురించే మొదల నుంచి కూడా. పవర్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ టెండర్ ఇచ్చేసింది. ఎందుకంటే ఐడియల్ పవర్ ప్రాజెక్ట్ అనేది చీపెస్ట్ పవర్ కాబట్టి స్టేట్కి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా పర్ యూనిట్ కాస్ట్ కంటిన్యూస్గా బెనిఫిట్ అవుతుందని చెప్పి, అది కనుక నేషనల్ ప్రాజెక్ట్కి వెళ్తే అది నేషనల్ గ్రిడ్కి వెళ్ళిపోద్ది పవర్. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా చాకచక్యంగా దాన్ని ఓన్లీ పవర్ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి రావాలని ఏది పవర్ ప్రాజెక్ట్ తీసేసి ఎంత ఇస్తే అంత. పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు R&R ప్యాకేజ్ ప్రకారం 2013 పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు ప్రకారం డెఫినెట్గా R&R ప్యాకేజ్ పెరుగుతుంది. అది ఇరిగేషన్కి ఎంత అయితే అవుతుందో అంతా 2014 ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అంతకుముందు పెట్టిందంతా కూడా అయిపోయినాక తర్వాత బ్యాలెన్స్ వర్క్ ఎంతైతే అంతా కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వయా నాబార్డ్ ఇచ్చే సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. 1980 కోట్ల డబ్బు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ జరుగుతుందని రాటిఫై చేశారు. ఇప్పుడు చాలా మంచి పరిణామం. మరొకసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారికి, అరుణ్ జైట్లీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్య నాయుడు గారికి, క్యాబినెట్లో ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెబుతున్నాను. అవును, అదే ఇప్పుడు మనకు ఉన్న పెండింగ్ ఇష్యూస్ చెప్పాను కదా, రైల్వే జోను, డీలిమిటేషను, ఈ రెండు కూడా 1 by 1 అయిపోతాయి. దానివల్ల మనకి ఇమ్మీడియట్గా దానికంటే ఇది చాలా ఇమ్మీడియట్ అవసరం ఉంది. రైల్వే జోన్ కూడా అవసరం. విశాఖ రైల్వే జోన్ కూడా దాని ప్రాసెస్లో ఉంది. అది కూడా అయిపోతుందని చెప్పి గట్టిగా అది కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయాలి కాబట్టి చేసి తీరుతారు, అందులో డౌటే లేదు. అయితే ఇది మనకేంటంటే డెఫినెట్గా ఇంతకుముందు కూడా మేము ఫిబ్రవరి 15కి అవుతుందని చెప్పినా 1 నెల లేట్ అయింది. అయినా కూడా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. కాదు ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు దానికి అమౌంట్ ఎంతైతే ఉందో 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ఈక్వలెంట్గా క్రెడిట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూపీ టు రూపీ వచ్చేసి 14-15 కాదు 5 years పీరియడ్కి ఇచ్చారు. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారు. అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయం కాదు అని నేను మొదటి నుంచి చెప్పాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా క్యాబినెట్లో క్లియర్ చేస్తూ 100% ఫైనాన్స్ చేయడానికి, రెండోది ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేటన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద పూర్తిగా ఇవ్వడానికి కూడా క్యాబినెట్ అంగీకరించారు. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఏదైనా సరే సయోధ్యతోనే సాధ్యమవుతాయి. అట్లా కాకుండా ఘర్షణ వైఖరి అయితే నష్టపోయేది రాష్ట్రం. వీళ్ళకి కావాల్సింది ఘర్షణ కావాలి, రాజకీయం కావాలి తప్ప ప్రజా సమస్యలు పట్టవు. ఈ విషయం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతిపక్షాలకి ఒక మాటలో చెప్పాలంటే ఇంటారని కూడా నాకు నమ్మకం లేదు. నిన్న కూడా మనం చూస్తే వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదంటే ఒకటే ప్రతిపక్షం
ఆ ప్రతిపక్షానికి తలా లేదు తోక లేదు, ఏదంటే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇంకోటి కాదు. ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రతిపక్షం అది, కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ రాష్ట్ర ప్రజానికాన్ని నేను కోరుతున్నా, ఒక ఏదైతే 1 by 1 మనం అనుకున్నట్టుని సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా వస్తే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎవరైతే ఇంత మునుపు ఎమోషనల్గా ఆలోచించారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా అనుభవం ఏంటంటే ఎప్పుడు కూడా కేంద్ర సహకారంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్రం నుండే మంత్రులందరూ కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, మన రాష్ట్రం నుంచి సుజనా చౌదరి కానీ వీళ్ళంతా బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అదే మనకు ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేదంతా ఈఏపీ ద్వారా కానీ డొమెస్టిక్గా కూడా అడుగుతున్నాం. దానివల్ల మనకు ఆ డబ్బులు వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఎంతైతే ఈ బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ దీని ద్వారా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అదే మరిగా 100% పోలవరం ప్రాజెక్టు క్యాబినెట్ అప్రూవ్ చేశారు. సార్ ఇప్పుడు ఈఏపీ నిధులు కూడా 5 ఏళ్ల కాల పరిమితి పెట్టారు సార్. దీంట్లో మనకి ఎంత ప్రయోజనం చేకూరుతుంది? 5 ఏళ్ళు నేనేమంటానంటే ప్రతి ఒక్క పైసా మనం డ్రా చేస్తాం. ఎంత ప్రయోజనం కాదు, ఏదైతే వస్తుందో అవన్నీ మనకు రావాల్సినవన్నీ కూడా మనకు మన హక్కు స్పెషల్ స్టేటస్లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అవన్నీ డ్రా చేస్తాం. ఇవాళ కీలకమైన ఒప్పందాలు రెండు చేసుకున్నారు. ఒకటేమో ఇస్రో స్టార్ తోటి, ఒకటేమో ఎన్ఎస్ఆర్. సో దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ప్రధానంగా ఈరోజు? మీకు రేపు నేను మాట్లాడతాను. ఇస్రోతో చేసుకున్న బెనిఫిట్ అయితే ఒకటి కాదు, ఇప్పుడు లేటెస్ట్ ఏ సెటిలైట్ వస్తున్నాయో అందులో వచ్చే మ్యాప్లన్నీ తీసుకొని ఎక్కడికక్కడ ఇరిగేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, నరేగా కానీ ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేస్తున్నాం. ఒక పక్క సెటిలైట్ మ్యాప్స్, ఇంకొక పక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకొక పక్క మెషిన్ లెర్నింగ్ కానీ ప్రోగ్రామ్స్ కానీ తయారు చేసుకొని రియల్ టైం గవర్నెన్స్లో ఏమేమి చేయాలన్నా అవన్నీ చేయడం కోసం ఒక కీలకమైన ఒప్పందం చేసుకున్నాం. ముందు